సూర్యాపేటలోని సాయి సంతోషి నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఏకంగా 15 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. బంగారం షాపు వెనుక వైపున ఉన్న గోడకు రంధ్రం చేసి బంగారం షాపులోకి ప్రవేశించారు దొంగలు. అనంతరం షాపులోని 15 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కుడకుడ రోడ్డులోని సాయి సంతోషి జ్యువెలర్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాపు యజమాని. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జయంతిరాని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్ లో ఉన్నటువంటి బంగారం షాప్ లో అర్ధరాత్రి తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం షాప్ కు వచ్చి తీసినప్పటికే అప్పటికే మొత్తం కూడా ఆ దొంగతనం జరిగినట్టు ఇటు యజమాని గుర్తించింది. దీంతో వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 15 కేజీల నుంచి 18 కేజీల వరకు బంగారం అపహరించినట్లయితే ప్రాథమికంగా గుర్తించారు. ఎందుకంటే వాళ్ళ లాకర్ లో మొత్తం 18 కేజీల బంగారం అయితే ఎప్పుడు కూడా వాళ్ళు స్టోర్ చేసి పోతారు. నిన్న శనివారం సాయంత్రం వెళ్ళేటప్పుడు మొత్తం 18 కిలోల బంగారం అక్కడ స్టోర్ చేసి వెళ్ళినట్టయితే తెలుస్తోంది. దానికి సంబంధించిన అంటే వాళ్ళు ఎంత స్టోర్ చేసినంత కూడా దానికి సంబంధించిన లెక్క కూడా వాళ్ళ దగ్గర ఉంది, డేటా కూడా ఉంది. కాబట్టి దాని ప్రకారం ఇప్పటివరకు అయితే 18 కిలోలు వాళ్ళు అక్కడ షాప్ లో లాకర్ లో పెట్టినట్టయితే పోలీసులు గుర్తించారు. అయితే ఎంతవరకు మిస్ అయిందని మాత్రం క్లారిటీ లేదు. అంటే 15 నుంచి 18 కిలోలు మిస్ అయినట్టు తెలుస్తుంది. అధికారికంగా అయితే ఇంతవరకు ప్రకటించలేదు. మరికొద్దిసేపట్లోనే జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి కూడా అధికారికంగా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి షాపు వెనుక వైపు బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్ వైపు వెనుక గోడకి లింక్ ఉంటుంది. కాబట్టి అటు నుంచి అంటే పక్కా ప్రణాళిక ఇదంతా తెలిసిన వాళ్ళే అటు నుంచి ఆ బయట గోడ నుంచి బాత్రూమ్ లోకి రంధ్రం చేసుకొని షాప్ లోపలికి వచ్చినట్టయితే గుర్తించడం జరిగింది. ఇదంతా పూర్తిగా రెక్కి నిర్వహించిన తర్వాత దొంగతనానికి జరిగినట్టయితే ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇది స్థానికంగా ఎవరైనా చేశారో లేదంటే అంతరాష్ట్ర ముఠ ఎవరైనా పక్కా ఇంతకుముందు దొంగతనాలు అంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళు చేశారా అనే కోణాలు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా షాప్ యజమాని ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇది ఎవరో తెలిసిన వాళ్ళే చేసిన పనిగా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా, ఎవరి మీద అనుమానంగా ఉందా? ఏం చెప్తున్నారు షాప్ యజమాని? షాప్ యజమాని అయితే ఇప్పటివరకు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయలేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 18 కేజీలు మేము నిన్న శనివారం సాయంత్రం షాప్ క్లోజ్ చేసి వెళ్ళేటప్పుడు అయితే లాకర్ లో పెట్టామని చెప్పి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించి అదేవిధంగా ఈ పక్కాగా వెనక బాత్రూమ్ ఉండటం, బాత్రూమ్ నుంచి బయటికి గోడకి లింక్ ఉండటం, ఇవన్నీ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఎవరో ఆల్రెడీ చూసి వెళ్ళి ఇదంతా తెలిసిన వాళ్ళే చేసినారు అని చెప్పైతే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా కొంత ఎవరి మీద అంటే ఇటీవల కాలంలో కొత్తగా ఎవరైనా డ్యూటీలో జాయిన్ అయ్యారా, లేకపోతే ఎవరైనా అనుమానాస్పదంగా స్టాఫ్ కదలికలు ఏమైనా కనిపించాయా, లేకపోతే ఎవరైనా చేంజ్ అయ్యారా, అంటే స్టాఫ్ ఎవరిని ఈ మధ్య కాలంలో చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారా, ఈ కోణంలో కొంత దర్యాప్తు చేసిన తర్వాత బయట మూటాలకు సంబంధించి కూడా దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్. బాబు సైడ్ అది ఓన్లీ కాపీ షాప్ తీసిరా బాబు సైడ్ అది ఓన్లీ కాపీ షాప్ తీసిరా